ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదే తస్య నిస్సరతయవాణి జిహ్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలా మంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా బాల ద్వారా దానం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేదా ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటి ఏదైనా ఉంటుందా? బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం, దీని మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది, ఇటువంటి దీని కండిషన్స్ నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనే చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వాళ్ళు రాసి పెట్టి మనం ముందుకు వెళ్దాం. ధనుర్లగ్నము, ధనుసు రాశి. ధనుసు రాశి అంటేనే, ధనుసు లగ్నం అంటేనే గైడింగ్, కంప్లీట్ గైడింగ్ అని ఒక మార్గం. అండ్ ఎట్లాగా దీన్ని బయటపడేయాలి, ఈ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే గైడింగ్ అండ్ న్యాచురల్ గురువుస్ అంటారు వాళ్ళు ధనుసు లగ్నంలో జన్మించినటువంటి వారు. బికాస్ ఆఫ్ న్యాచురల్ గురు సంబంధించిన దాంట్లో మీకు లగ్నం పడింది కాబట్టి. సో ఇక్కడ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఈ శాటర్న్, శని భగవానుడు. ఇప్పుడు ఇక్కడ శని భగవానుడు వెళ్ళి ఇక్కడ రాశిలో కూర్చున్నాడు అనుకోండి, రాశిలో ఉన్నాడు. అప్పుడు ఏంటంటే ఎనీథింగ్ మైండ్ రిలేటెడ్ బిజినెస్లు ఆర్ అయితే ఆ బిజినెస్ రిలేటెడ్ అనేది లగ్నంలో కంటే సప్తమంలో ఉంటే ఇంకా బాగా చూపిస్తుంది శని భగవానుడు. ఎందుకంటే బిజినెస్ సైన్లో ఉంది, మైనింగ్ రిలేటెడ్ బిజినెస్ లాంటివి. లగ్నంలో ఉంటే మాత్రం స్కూల్స్, కాలేజ్ లాంటివి, ఎనీథింగ్ ల్యాబ్స్ ద్వారా డబ్బులు రావడం, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా డబ్బులు రావడం, ఇట్లా కూడా ఇస్తుంది. బట్ ఎనీథింగ్ ఇది ఒకటే పెట్టుకోండి, ఇది మళ్ళీ ఇంకో గ్రహంతో కలిస్తే దీని రూపం మారుతూ ఉంటుంది. ఎలా అయితే ఒక కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, దానికి కొంచెం రెడ్ ఇది వేసాం, పింక్ అవుతుంది, ఇంకొంచెం బ్లూ వేసాం, అది బ్రౌన్ అవుతుంది. అట్లా కలర్స్ కాంబినేషన్స్ ద్వారా ఎలా అయితే కలర్స్లో మార్పు వచ్చేస్తుందో ప్లానటరీ కాంబినేషన్స్ ద్వారా మార్పు. అలాగే మీకు ఉదాహరణకి సెకండ్ హౌస్లో ఉన్నాడు. చాలా మందికి భయపడుతుంటాము, శని రెండవ స్థానంలో ఉన్నాడంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు శుక్రుడు కనుక బాగున్నాడు, ఎందుకంటే అక్కడ నుంచి శుక్ర హౌస్ని చూస్తుంటాడు. శుక్రుడు బాగున్నాడు, అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తాడు. అక్కడ 3లో ఉన్నాడు, అప్పుడేంటి 12th హౌస్ని చూస్తుంటాడు, భూమికి సంబంధించిన రాశిని చూస్తుంటాడు. అందుకని ఏమవుతుంది, అక్కడ ధనుసు లగ్నం వారికి 3లో ఉంటే భూముల వల్ల డబ్బులు వస్తాయి. 4లో ఉన్నాడు ఉదాహరణకి, అక్కడ మళ్ళీ బ్యాంకింగ్, ఎందుకంటే బ్యాంకింగ్, టీచింగ్, ఫైనాన్షియల్ సెక్టార్స్ ద్వారా డబ్బులు వస్తాయి. 5లో ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు మాత్రం కొంచెం నీచ స్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో ఇక్కడ మాత్రం కొంచెం సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ అవ్వడం, ఏదైనా ఒక రాంగ్ డెసిషన్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకోనిస్తుంది. అందుకని ఏం చేయాలి, శని మహాదశల్లో కానీ, శని అంతర్దశల్లో కానీ, శనివారాలు కానీ మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా నువ్వులు దానంగా ఇస్తుంటే గుడ్. ఒకవేళ అదే నీచబడ్డ శని నీచమంగా రాజయోగం జరుగుతుంది, ఇంకా అద్భుతంగా చూపిస్తుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ అక్కడ ఉన్న ప్లానెట్, అది డెబిలిటేట్ అయిపోయి పాడైపోయిందా, యోగాన్ని కలిగి అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తుందా అనేటువంటి పర్టికులర్గా చూసుకోవాలి. అలాగే ఇదే శని మీకు సెకండ్ లాట్ వెళ్ళి 6వ స్థానంలో శుక్రరాశుల్లో ఉంటే కనుక మీరు ఇక్కడ సహజంగా ధనుసు లగ్నానికి ఏంటంటే శుక్ర సంబంధించిన దోషం ఉంటుంది, అంటే స్త్రీ శాపము అంటూ ఉంటారు. సో ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు మాత్రం వివాహ సంబంధించిన సమయంలో శని అంతర్దశలు వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కానీ బట్ అక్కడ ఏంటంటే అక్కడ ఉంటే కనుక బిజినెస్ మూలంగా డబ్బులు ఇస్తారు, అక్కడ ఫైనాన్స్ నడపడాల ద్వారా వాటి ద్వారా ధనయోగం ఉంటుంది.
అదే సప్తమంలో ఉంటే ఆల్రెడీ చెప్పారు, బిజినెస్ మూలంగా, మైనింగ్ మూలంగా. ఇంకా అష్టమంలో ఉన్నాడు, ఇక్కడ కొంచెం యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా కొంచెం మోసపోవడం లాంటిది ఇస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఫైనాన్షియల్ సెక్టర్స్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి, అండ్ ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా కూడా వస్తాయి. నవమంలో ఉన్నాడు అనుకో, ఉదాహరణకి 9th హౌస్లో ఉంటే ఇక్కడ మీకు పర్టికులర్గా వచ్చేటువంటి ఫలితాలలో 9th హౌస్ ఉన్నప్పుడు సెకండ్ లార్డ్ ఇస్ 9th హౌస్, సింహరాశిలో ఉన్నాడు వెళ్ళి, అండ్ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం అంటే ఏదైనా నేర్పడం, గవర్నమెంట్ సంబంధించిన కోర్సెస్ పెట్టుకుంటారు, అటువంటి వాటి ద్వారా డబ్బులు ఇస్తారు. ఎందుకంటే 9,000 అనేది నేర్పడం కాబట్టి. అండ్ రియల్ ఎస్టేట్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి. కాకపోతే కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది శత్రుక్షేత్రంలో ఉండడం. దీనికి సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే బాగుంటుంది. 10th హౌస్లో ఉన్నాడు అనుకుందా, ఇక్కడ కూడా ఫైనాన్షియల్ సెక్టార్స్ ద్వారా, బిజినెస్ మార్కెటింగ్ రిలేటెడ్ ద్వారా. 11th కనుక ఉన్నాడు అని అనుకుంటే కనుక ఇక్కడ కూడా కొంతవరకు సంతాన స్థానాన్ని చూస్తారు. ఒక ఎగ్జాల్ట్ హౌస్ కాబట్టి సంతానం కలిగినప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్స్ రావడం. అంటే బిజినెస్ సెక్టార్స్లో కొంచెం ఐరన్, సెలింగ్ అనేది బాగుంటే కనుక ఐరన్, ఆయిల్ ద్వారా కూడా రాణించడం అనేటువంటి జరుగుతాయి. బట్ 12th ఉండే మాత్రం శత్రుక్షేత్రంలో ఉంటాడు. ఇక్కడ కొంతవరకు బిజినెస్ స్టార్ట్ చేసి వాటి ద్వారా కొంత చిన్న చిన్న గొడవలు ఎదుర్కోవడం, దాంట్లో బాగా సంపాదించడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే మీకు 12లో ఉన్నప్పుడు మాత్రం పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, సహజంగా మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం మంచిది. ఇక నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే, అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి? ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి, ఓం సంపత్కరి సమారూఢ సింధ వ్రజసేవితాయ నమః. లేదు బాగా అప్పులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు తీరితే కానీ నాకు డబ్బులు రావాలనుకుంటారు. అలాంటప్పుడు నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలిపి ఓం నవవిద్రమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయ నమః. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే, ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది, అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే, పురుషుడు ఖచ్చితంగా 1 సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడు క్యారీ చేస్తున్నారు. అది కూడా ఎవరు? గృహస్థు, సన్యాసుల గురించి కాదు అని చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా 1 year సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి, ఏనాలు కానాలే పరిస్థితి. మనంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండా తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను ఇంకో మంత్రం చెప్పాను. ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి. ఇక్కడ పెట్టుకోండి, రెగ్యులర్గా రోజు, ఒక రోజు ఏదో బతికించి ఆపేసాం, 2వ రోజు 3వ రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది. ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో, ఏ కేతువో, శుక్రుడో, కుజుడో, సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది, లేకపోతే 2-3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2-3 ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధన యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదో ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి నాడు కంబస్ట్ చేస్తున్నాడు, రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు, అది అమావాస్య ఏమైనప్పటికీ, కాబట్టి రవిచంద్ర గ్రహాలన్నింటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, చాలా మందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోవుకి ఏదో తిరిగి అడుగుతున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడిగడి బెల్లం, సింపుల్ పిడిగడి బెల్లం తీసుకెళ్ళి దేశీవారి గోవుకి ప్రశాంతంగా హ్యాపీగా పెట్టండి చాలు. ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి, దాన్ని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి, చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గురువుకి తినిపించాలి. 3 సంఖ్యకి గురువు కారకుడు, తేనెకి శుక్రుడు కారకుడు, గురు శుక్రుడు సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1,
సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింక్ స్త్రీని కలవడం తలకు పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది, ఒక పూజ చేస్తాం, ఒక మంత్రం చేస్తాం, మాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో, నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడూ ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు, నాది ఒక గొప్ప ఐడియా ఉంది, దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు నా దాని జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు, ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుంటారు. దీని బీజం అది. ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలా మంది ఏం చేస్తారు, ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను. దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అనుకుంటాను. బికాస్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకొని ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, 100% మీరు లైఫ్లో సక్సెస్ అయితే తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలా మంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షివరింగ్ గా ఉంది, ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తుంటాను, గోల్డ్ అప్పులు, క్రెడిట్ కార్డు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలా పడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వవైభవాన్ని పొందుతారు.